ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని హైకోర్టు కీలక తీర్పు. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపాలని ప్రభుత్వానికి ఆదేశాలు. ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలన్న సీఎం. పొరుగు రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా చూడాలని ఆదేశాలు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా దిలావర్పూర్లో రాత్రి వరకు కొనసాగిన ఆందోళన. సీఎంఓకు నివేదిక పంపామన్న కలెక్టర్, శాంతించి వెనుదిరిగిన ప్రజలు. 10,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఏపీలో కొత్త టెక్స్టైల్ పాలసీ. 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు ప్రకటన. ఉపాధి పనులకు నిధులు పెంచాలని కేంద్ర మంత్రికి పవన్ విజ్ఞప్తి. నేడు ప్రధానితో సమావేశం కానున్న ఉప ముఖ్యమంత్రి. ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కు భూములు కేటాయించిన ఏపీ ప్రభుత్వం. శ్రీ సిటీలో ఎల్జీ సంస్థకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఉత్తర్వులు. ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధంలో కీలక పరిణామం. నెతన్యాహు సూచనతో కాల్పుల విరమణకు కేబినెట్ ఆమోదం. అమలుపై కనిపించని స్పష్టత. మూసీ సుందరీకరణకు మార్గం సుగమమైంది. మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని నిర్మాణాలు తొలగించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్రమ నిర్మాణాలను తొలగించడం సహా కలుషిత నీరు నదిలో కలవకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుందరీకరణతో ఎవరి ఆస్తులు పోతున్నాయో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి పేదలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని హైకోర్టు సూచించింది. మూసీ నది గర్భం, బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాల్ని ఖాళీ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మురుగునీరు, కలుషిత నీరు రాకుండా చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించి మూసీ పునరుజ్జీవంతో ఎవరి ఆస్తులైతే ప్రభావితమవుతాయో వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని పేర్కొంది. ఆక్రమణలో ఉన్న పట్టా భూములు, శిఖం భూములైతే వారికి సమాచారం ఇవ్వడం లేదా ఆ భూ యజమానులకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించడం ద్వారా సేకరించాలని అధికారుల్ని ఆదేశించింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా నివాసాలు ఖాళీ చేయించడం, కూల్చివేతల్ని సవాల్ చేస్తూ దాఖలైన 46 పిటిషన్లపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లు కావడంతో అన్నింటినీ పరిష్కరిస్తూ నివాసాల్ని ఖాళీ చేయించేందుకు, ఆక్రమణల్ని తొలగించేందుకు అధికారులు అనుసరించాల్సిన చర్యలపై కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. మూసీ బఫర్ జోన్, ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్లలోని ఆక్రమణదారుల నిర్మాణాల్ని తొలగించే సమయంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల్ని ఖచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానం తెలిపింది. మూసీ రివర్ బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లోని తాత్కాలిక, అనధికారిక నిర్మాణాల్ని నిర్దిష్ట గడువులోగా తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. 2012 బిల్డింగ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా మూసీ నదిలో నిర్మాణాలు ఉంటే చట్ట ప్రకారం తొలగించాలని నిర్దేశించింది. మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజెక్షన్ ఉత్తర్వులు జారీ చేసే ముందు 2023లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమెనా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంది. ఆక్రమణ నిర్మాణాల తొలగింపుపై స్టే తాత్కాలిక ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇచ్చే ముందు హైకోర్టు పంపిన సర్క్యులర్ను కింది కోర్టులు అమలు చేయాలని సూచించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను అధికారులు గుర్తించేందుకు నిర్వహించే సర్వేకి పిటిషనర్లు, ప్రజలు, ఆక్రమణదారులు ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంయమనం పాటించాలంది. కోర్టు ఉత్తర్వుల అమలుకు నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. నదులు, నీటి వనరులు, సరస్సుల్ని, చెరువుల్ని ఆక్రమించుకున్న అక్రమార్కులు, భూ కబ్జాదారులపై ఇరిగేషన్ చట్టం 1357, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. నీటి వనరుల పరిరక్షణలో భాగంగా పూడికతీత, కట్టలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టిందన్న హైకోర్టు, అందులో భాగంగా ప్రభుత్వం 2012లో బిల్డింగ్ నిబంధనలు రూపొందిస్తూ జీవో 168 జారీ చేసినట్లు వివరించింది. ఆ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఏ నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంది. దేశంలోని తొలిసారిగా 48,000 మేజర్, మైనర్ చెరువుల్లో పూడికతీతను దశలవారీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంది. ట్యాంకులు, చెరువుల భూముల నిషేధిత జాబితాలో
చేరుస్తూ సీసీఎల్ఏ సర్క్యులర్ జారీ చేశారని వివరించింది. ఇన్ని చేసినా చెరువుల్ని అక్రమార్కుల బారి నుంచి రక్షించలేకపోయారని తెలిపింది. చెరువుల పరిరక్షణ సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో భూ కేటాయింపుల విధానం తీసుకొచ్చిందని వివరించింది. ఆ విధానం ప్రకారం సహజకొండ ప్రాంతాలు, నదులు, రివర్ బెడ్లను కేటాయింపులు జరపరాదని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయడం ద్వారా చెరువుల రక్షణకు జీవో 99 ద్వారా ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని స్పష్టం చేసింది. తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్లు తెలుస్తోందని గుర్తు చేసింది. జీవో జారీ చేయడం ద్వారా నీటిపారుదల శాఖ అధికారికి బాధ్యతలు, విధులు అప్పగించడం తప్పు కాదన్నారు. ఇరిగేషన్ చట్టంలోని సెక్షన్ 4 కింద విధులు నిర్వహించేందుకు ఏ అధికారినైనా నియమించవచ్చని కోర్టు చెప్పింది. చెరువులు, నదులు సమాజానికి చెందిన ఆస్తులని వాటిని ట్రస్టీలుగా అధికారులు నిర్వహిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది. చెరువుల్లో ఇళ్ల పట్టాల కేటాయింపు జరిపినా వాటికి చట్టబద్ధత లేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చట్టం రూపొందించిందని, న్యాయ సమీక్షలో చట్టం తీసుకొచ్చిన ఉద్దేశాల్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని వివరించింది. మూసీలో పర్యావరణ సమతౌల్యత, పరిరక్షణ, భవిష్యత్ తరాలకు ప్రభుత్వం విధి విధానాలు తీసుకొచ్చిందని తెలిపింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో వివరించింది. హైదరాబాద్లో చెరువులు, కుంటల అసలు లెక్క తేలటం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఒక్కో శాఖ దగ్గర ఒక్కో లెక్క ఉందన్న ఆయన చెరువుల సంఖ్య, విస్తీర్ణంలో గందరగోళం నెలకొందన్నారు. హైదరాబాద్లోని పర్యాటక భవన్లో అర్బన్ లేక్స్ పేరుతో నిర్వహించిన సదస్సుకు హాజరైన రంగనాథ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ డేటా, విలేజ్ మ్యాప్ల ఆధారంగా చెరువుల ఉనికిని జల్లెడపడుతున్నామన్నారు. భూమి విలువ పెరగటంతో కబ్జాలు పెరిగి నగరంలో 61% చెరువులు ఇప్పటికే కనుమరుగయ్యాయని చెప్పారు. Around 75 to 80% of the state is likely to be urbanized by 2050. ఈ అర్బనైజేషన్ దీంతో ఈ చెరువులన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే అంత చెరువుల చుట్టూ ఎంక్రోచ్మెంట్స్ అవ్వటం ఇవన్నీ కూడా దీంతో హైడ్రా రావడానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఈ మధ్య మేము ఇంజనీరింగ్ చీఫ్స్, అట్లానే చాలామంది చీఫ్ ఇంజనీర్స్, మైన్ ఇరిగేషన్ వాళ్ళతోటి కూడా వర్క్షాప్ పెట్టాము. సో అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఈ సమస్య గురించి పూర్తిగా మాకు ఒక అవగాహన రావడానికి, అధ్యయనం చేయడానికి పనిచేస్తుందని చెప్పేసి ఈ వర్క్షాప్ దీంట్లో భాగస్వాములు అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వస్తువులు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారని, ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉందని సీఎం తెలిపారు. సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించి రైతులకు వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీల ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. బోనస్ కోసం సరిహద్దు జిల్లాల్లో నుంచి ధాన్యం వస్తుందని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రోజు నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. 10,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకువస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నూతన టెక్స్టైల్ పాలసీపై సమీక్ష నిర్వహించిన ఆయన గార్మెంట్ ఫ్యాక్టరీల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నూతన పాలసీ ప్రకటించాలని నిర్దేశించారు. ఈ పాలసీ ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. కొత్త పాలసీలో ప్రోత్సాహకాలు ఇచ్చి వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ కు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పాలసీలో భాగంగా క్యాపిటల్ సబ్సిడీ పెంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై ప్రతిపాదించారు. పాలసీ డ్రాఫ్ట్పై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం దీనికి ఆమోదం తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. టెక్స్టైల్ పాలసీతో పాటు లెదర్ పాలసీపైన సీఎం సమీక్ష చేశారు. మరింత కసరత్తు తర్వాత లెదర్ పాలసీపై ముందుకు వెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వడం సహా పెండింగ్ అంశాలు పరిష్కరించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులను కోరారు. ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన 6 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి అనేక అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాలకు అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు. గ్రామీణ
సడక్ యోజన కింద గ్రామాల్లోని అంతర్గత దారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. 100 జనాభా దాటిన గ్రామాలకు సైతం అనుసంధాన రోడ్లు వేసుకునేందుకు పథకంలో చోటు కల్పించాలన్నారు. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ప్రోగ్రాం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి 2021 నుంచి నిధులు అందలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను పవన్ కోరారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తో పవన్ సమావేశమయ్యారు. నేడు పార్లమెంటులోని కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాల పరిమితిని పొడిగించాల్సిన అంశాలపై విజ్ఞప్తి చేయనున్నారు. ఏపీలో కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 ప్రకారం పలు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సిలార్ మిట్టల్ సంస్థకు చెందిన సమీకృత స్టీల్ ప్లాంట్కు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు పాలనా అనుమతి ఇచ్చింది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ప్రోత్సాహకాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. భారత్ ఫోర్జ్ లిమిటెడ్కు చెందిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్కు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సిలార్ మిట్టల్ సంస్థకు చెందిన సమీకృత స్టీల్ ప్లాంట్కు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. కొత్త పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 ప్రకారం ప్రోత్సాహకాల రూపకల్పనకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్సిలార్ మిట్టల్ నిప్పోన్ సంస్థ 2 దశల్లో ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. 1,35,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. మొత్తంగా 55,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. మూలధన పెట్టుబడిపై 50% ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానం ప్రకారం ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పై 50% ప్రోత్సాహం ఇవ్వనుంది. 15 ఏళ్ల పాటు విద్యుత్కు యూనిట్పై రూపాయి చొప్పున రాయితీ ఇవ్వనుంది. స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్లను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఎల్జీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం పాలనానుమతి ఇచ్చింది. నూతన పారిశ్రామిక విధానం 4.0 మేరకు ఎల్జీ ఉపకరణాల ఉత్పత్తి ప్లాంటుకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ప్లాంటు ఏర్పాటుకు శ్రీ సిటీలో 247 ఎకరాలు అవసరమని సంస్థ కోరింది. 188 ఎకరాల సేకరణకు ఏపీ ఐఐసీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. వాస్తవ ధరకే భూ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సు మేరకు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కు స్పెషల్ ప్యాకేజీ కింద ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. మొత్తం పెట్టుబడులపై 20 ఏళ్ల పాటు 100% ఆర్థిక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. స్టాంపు డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలకు మినహాయింపు ఇవ్వనుంది. 20 ఏళ్ల పాటు 100% సబ్సిడీతో నీటి సరఫరాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 20 ఏళ్ల పాటు 100% విద్యుత్ డ్యూటీ మినహాయింపు ఇవ్వనుంది. ప్లాంటులో పనిచేసే వారికి నైపుణ్యాభివృద్ధి సబ్సిడీ కింద నెలకు 6,000 చొప్పున 5 ఏళ్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కు చెందిన అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ సంస్థకు భూ కేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా మడకశిరలోని మురన్హళ్లిలో 1000 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎకరాకు 7 లక్షల చొప్పున కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. మురన్హళ్లిలో గన్ ప్రోపెల్లెంట్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ మిస్సైల్ వార్ హెడ్ లాంటి రక్షణ ఉత్పత్తుల తయారీ కోసం భూమి కేటాయించాలని నిర్ణయించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళన రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు మొదలైన ఆందోళన రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు రహదారిపైనే వంట వార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు. చీకటి పడటంతో సెల్ ఫోన్ల వెల్లుతురులో నిరసన కొనసాగించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు కనబడటం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి నిరసనను విరమింపచేసేందుకు యత్నించిన కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు. ఆర్డీఓ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆమె కారును అడ్డుకున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన ఆర్డీఓను ఎస్పీ తన వాహనంలో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ఆర్డీఓ కారుపై దాడి చేసిన కొందరు ఆందోళనకారులు ఎత్తి ఒక పక్కకు పడేశారు. కొందరు చలిమంటలోని నిప్పు కణికలు తీసుకొచ్చి కారులో పడేశారు. పొగ రావడం గమనించిన పోలీసులు వెంటనే నిప్పు ఆర్పేశారు. దిలావర్పూర్లో ఆందోళనలపై స్పందించిన కలెక్టర్ అభిలాష అభినవ్ సీఎం కార్యాలయానికి నివేదిక పంపినట్లుగా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతానికి ఆందోళన విరమించిన ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.
టీకాలు, జనరిక్ ఔషధాలు, క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసరమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో తెలంగాణ ప్రపంచ గమ్యస్థానంగా వృద్ధి చెందిందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగిస్తోందన్నారు. మాదాపూర్లోని ఆవాస హోటల్లో ఇండో బెల్జియన్ లైఫ్ సైన్సెస్ సదస్సును ఆయన ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా 33% వ్యాక్సిన్లు, జనరిక్ ఔషధాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతాయని తెలిపారు. కొత్త అవకాశాలు, అనుకూల వాతావరణంతో బెల్జియం లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు. ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం రేవంత్ రెడ్డి పదవి ఢిల్లీలో తుమ్మితే ఇక్కడ ఊడిపోయే ముక్కులాంటిదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఏడాదిలోపే చెప్పరాని తిట్లు తిడుతున్నారని చెప్పారు. సిరిసిల్లలో పోలీసులు, అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ కవచంలా వ్యవహరిస్తోందని, పూర్తిగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పాలన నడుస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతా యాక్టింగే బోగస్ తప్ప ఇంకోటి ఏం లేదు. లోపల అంతా మంచిగా సెట్టింగ్ చేసుకున్నారు. బండి సంజయ్ గారు గెలిచినందుకు ఒక డమ్మీ గారిని తెచ్చి ఇక్కడ పెట్టి రేవంత్ రెడ్డి గారు సహకరించినందుకు ఇలా బాగా ఈయన కూడా సహకరిస్తా ఉన్నాడు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఎస్ఎన్వి పాలిథిన్ బ్యాగులు తయారు చేసే కర్మాగారంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదం కారణంగా భవనం నేలమట్టమైంది. సుమారు 12 గంటల పాటు ఎగసిపడిన మంటల ధాటికి రాత్రి 12 గంటల సమయంలో భవనం కుప్పకూలింది. మంటలను ఆర్పేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు, 100కు పైగా ట్యాంకర్లను వినియోగించారు. పక్కనే ఉన్న ఇతర కర్మాగారాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుని మంటలు అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు భారీగా పోలీసులు, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. రసాయనాలపై ఉన్న అగ్ని తిరిగి మళ్లీ రాజుకునే అవకాశం లేకుండా ఫైర్ రెడ్యూసింగ్ ఫోమ్ చల్లుతున్నారు. విద్యుత్ ఘాతం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మంటలు పూర్తిగా ఆరిపోయేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగాన్ని వైసీపీ గౌరవించడం లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు భారత రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని షర్మిల పాదయాత్ర చేశారు. గెలిచిన శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్లాలని రాజ్యాంగం చెబుతోందని, కానీ వైసీపీ శాసనసభ్యులు అసెంబ్లీకి పోలేదని మండిపడ్డారు. అలాంటి వారంతా రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పారిశ్రామికవేత్త అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. ప్రజలపై కోట్ల రూపాయల భారం పడే విద్యుత్ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని షర్మిల కోరారు. అమెరికాలో కూడా ఆధారాలతో సహా అదానీ జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు అని రుజువయ్యి వాళ్ళ జ్యూరీ అంగీకరించి అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎంక్వైరీ అయినా వేయాల్సిన అవసరం ఉందా లేదా? 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు ఒక డీలు కోసం అని తెలిసి దాదాపు 150,000 కోట్ల రూపాయలకు పైగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం వేసేటట్టు నెక్స్ట్ 25 సంవత్సరాలు ఈ భారం కొనసాగుతుంది. ఇది పూర్తిగా అన్యాయం. ఆ డీల్ను రద్దు చేయండి, అదానీని బ్లాక్ లిస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల గాలింపు వ్యవహారంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వీడియో విడుదల చేశారు. కేసులకు తానే భయపడటం లేదని ఆ వీడియోలో తెలిపారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆర్జీవీ ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ చిత్రం చిత్రీకరణలో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్.
తిరుమలలో మఠాల అక్రమాలపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో 5 సభ్యులను నియమించారు. ఇందులో టీటీడీ ఉన్నతాధికారులు, మఠాల ప్రతినిధులు ఉన్నారు. గత కొంతకాలంగా మఠాలు భక్తుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. వివాహాలకు గదుల అక్రమాలు, అక్రమ కట్టడాల దందాపై ఈ కమిటీ విచారణ చేసి నివేదికను అదనపు ఈవోకు అందజేయనుంది. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన్ జాగరణ్ జోటే అధికార ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై దాడులు సరికాదని భారత్ చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ ఖండించింది. భారత్ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని, అవి పూర్తిగా ఇరు దేశాల స్నేహ బంధానికి విరుద్ధంగా ఉన్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. పూర్తి స్వతంత్రంగా ఉన్న ఓ దేశ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవటం సరికాదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. రాజద్రోహం ఆరోపణలపై సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ ను ఈ నెల 25న ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన భారత్ ఆయన్ను అరెస్టు చేసి బెయిల్ నిరాకరించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లోని హిందువులు సహా మైనారిటీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ అధికారులను కోరింది. తాజాగా వీటిపై స్పందించిన బంగ్లా ప్రభుత్వం ఇటువంటి నిరాధారమైన ప్రకటనలు వాస్తవాలను తప్పుగా సూచిస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత ప్రకటన తమ దేశంలోని అన్ని మతాల ప్రజల మధ్య ఉన్న సామరస్యాన్ని ప్రతిబింబించడం లేదని పేర్కొంది. భారత ప్రకటనను పూర్తిగా ఖండిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. తమ దేశ ప్రజలకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన వారిని శిక్షించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య కాల్పులకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కాల్పులు విరమించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించాలని తన కేబినెట్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సిఫార్సు చేయగా ఆ దేశ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే కాల్పుల విరమణ ఎప్పుడు అమల్లోకి వస్తుందనేది స్పష్టంగా తెలియలేదు. ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు కూడా విడుదల కాలేదు. హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ మరింత శక్తితో దాడి చేస్తుందని నెతన్యాహు హెచ్చరించారు. మరోవైపు గాజాలో హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందంపై జరుగుతున్న చర్చల్లో ఇంకా పురోగతి రాలేదు. ఇజ్రాయెల్, లెబనాన్ కేంద్రంగా దాడులకు పాల్పడుతున్న హిజ్బుల్లా మధ్య కాల్పులను ఆపేందుకు అమెరికా, యూరప్ దేశాలు, ఐక్యరాజ్య సమితి చాలా కాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎట్టకేలకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో హెజ్బుల్లాతో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లయింది. కాల్పుల విరమణ ఒప్పందం జరగటం శుభపరిణామమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. దాదాపు 14 నెలలుగా గాజాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగించడానికి ఇది ఓ ఇంధనంగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెజ్బొల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తిరిగి దాడి చేసే హక్కు ఇజ్రాయెల్కు ఉందని బైడెన్ నొక్కి చెప్పారు.